హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను చేసిన రెసిపీ వచ్చేసి సేమియా ఉప్మా అండి. ఇలా ఒకసారి ట్రై చేసుకొని చూడండి. ముందుగా మనం సేమియా ఉప్మాకి పక్కకు వాటర్ బాయిల్ చేసుకొని పెట్టుకోవాలండి. ఆ తర్వాత ప్యాన్ పెట్టుకొని దాంట్లో నెయ్యి అన్న ఆయిల్ అన్న వేసి సేమియా వేసి ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు బాయిల్ అయిన వాటర్ ఉంటాయి కదండి, అవి దీంట్లో వేసేసి బాగా ఉడికించుకోవాలండి. సేమియా బాగా ఉడికాక మనం నీళ్ళన్నీ ఉడగొట్టేసేయాలండి. నీళ్ళు ఉడగొట్టేసాక అదే ప్యాన్లోకి ఒక టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసేసి మనం పల్లీలు ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలండి. పల్లీలు ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న తర్వాత అదే ఆయిల్లోకి ఆవాలు, జీలకర్ర, ఒక మీడియం సైజు ఆనియన్స్ చిన్న కట్ చేసి వేసేసుకోవాలండి. ఆ తర్వాత దాంట్లోకి పచ్చిమిర్చి, కరివేపాకు కూడా వేసి బాగా ఫ్రై చేసుకొని, పచ్చిమిర్చి ఏంటంటే రౌండ్ కట్ చేసుకొని, మనం పొడిగా కట్ చేస్తే అంత బాగుండదండి, రౌండ్ కట్ చేసుకోండి. ఆ తర్వాత ఇప్పుడు మనం పసుపు, ఉప్పు కూడా వేసేసి కలపాలండి. ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుందండి సేమియా ఉప్మా అనేది. ఇప్పుడు మనం నీళ్ళు వడబెట్టుకున్న సేమియా ఉంటుంది కదా, ఆ సేమియా కూడా దీంట్లో వేసేసి కలిపేసేయండి. సేమియా అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారండి. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి, అండ్ మీరు ఎలా చేస్తారో కూడా నాకు ఒకసారి చెప్పండి. అలాగే ఇప్పుడు మనం ఫ్రై చేసుకున్న పల్లీలు కూడా దీంట్లో వేసేసి బాగా కలిపేసుకోవాలండి. ఒక నిమ్మకాయ కూడా పిండుకోండి పైనుండి. నిమ్మకాయ పిండుకోవడం వల్ల ఏంటంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. నిమ్మకాయ పిండుకొని లాస్ట్లో కొత్తిమీర చల్లేసుకుంటే మన సింపుల్ అండ్ టేస్టీగా ఉండే సేమియా ఉప్మా అయితే రెడీ అయిపోతుందండి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లకి అయితే బాగుంటుంది. లైక్ అండ్ సబ్స్క్రైబ్.